న్యూ ఇయర్ వేడుకల్లో ఎవరు రూల్స్ బ్రేక్ చేయొద్దన్నారు ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతారాం. అందరూ న్యూ ఇయర్ వేడుకల్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ట్రై సిటీ కమిషనరేట్ పోలీసులతో కలిసి ముందుకెళ్తున్నామన్నారు. న్యూ ఇయర్ భద్రత కోసం 12 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ. వైన్స్, బార్లు, పబ్లు, ఫామ్ హౌస్లో విస్తృత తనిఖీలు చేస్తున్నామన్నారు. ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ టీమ్స్తో కలిసి సోదాలు నిర్వహిస్తున్నామన్నారు ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతారాం. డిసెంబర్ 31 రోజున మనకు ఇంటర్నేషనల్ డీజే వచ్చారు. మొన్న కూడా ఇంటర్నేషనల్ డీజే వచ్చారు. ఫస్ట్ డీజేలనే చెక్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ కావద్దు అనే ఉద్దేశంగా మేము డీజేలను కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా డీజేలందరినీ కూడా ఫస్ట్ డ్రగ్ టెస్ట్ చేసి తర్వాత అనుమానితులు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరుగుతుంది. మాకు ఇంకొకటి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రోజులలో ఈ హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, డ్రగ్ సప్లై అనేది, డిమాండ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఈగల్ టీం చేస్తున్న ప్రయత్నం కావచ్చు, పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నం కావచ్చు, వీటన్నిటితోని ప్రజల్లో డ్రగ్స్ పట్ల విపరీతమైన భయం మాత్రం ఏర్పడింది. డెఫినెట్గా ఏర్పడ్డ దాని తర్వాత వీళ్ళు క్లబ్లలో యూజ్ చేయకుండా దాన్ని పార్కింగ్ ప్లేసెస్లో లేదా బయట కన్జ్యూమ్ చేసి వచ్చి మళ్ళీ పార్టీలో పాల్గొనటం ఇటువంటివి చేస్తున్నట్టు కూడా మా దృష్టికి వచ్చినాయి. మా నిఘా ఈసారి పార్కింగ్ ప్లేసెస్లో కూడా ఉంటుంది. పార్కింగ్ ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా కంటిన్యూగా చెక్ మా మానిటరింగ్లో నడుస్తుంటాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈగల్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం మీరందరూ చూస్తున్నారు. 2025లో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈరోజు ఎండింగ్ వరకు మా గోవాలో ది బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ గోవాలో జరిగింది. దాని తర్వాత బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ ఢిల్లీలో జరిగింది. బిగ్గెస్ట్ ఆపరేషన్స్ మనకు బెంగళూరులో కావచ్చు, ముంబైలో కావచ్చు, ప్రతి చోట స్ట్రైక్ చేసి తెలంగాణకి సప్లై చైన్ ఆపటంలో ఖచ్చితంగా మేము విజయం సాధించాం. ఎక్కడెక్కడి నుంచి అయితే తెలంగాణకు డ్రగ్స్ వస్తున్నాయని మాకు అనుమానం ఉందో అదేవిధంగా మనీ లాండరింగ్ చేసే వాళ్ళందరూ అంటే ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో డ్రగ్స్ ఏ డబ్బు ద్వారా వస్తున్నాయి, ఆ డ్రగ్ అమ్మటం ద్వారా వచ్చిన డబ్బు ఎటు వెళ్తుంది, దీని మీద మా డైరెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని వాటన్నిటిని అనలైజ్ చేసి ఎవరెవరైతే మనీ లాండరింగ్ చేస్తున్నారో వీటన్నిటికీ వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డ్రగ్ టెస్ట్ అంటే డ్రగ్స్ ఎవరైనా తయారు చేసినప్పుడు కానీ మీరు చూసారు అల్ఫాజోలం స్కూల్లో కూడా తయారు చేసినప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు మన తెలంగాణలో చాలా ఆస్తులు కూడా జప్తు అయినాయి ఎవరెవరైతే డ్రగ్స్ తయారు చేస్తున్నారో. మా ఉద్దేశం ఒకటే, ప్రజలందరూ సంతోషాలతోని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోండి, కానీ డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్ చేసుకుందాం. డ్రగ్స్ అనేది తెలంగాణలో రాకుండా శాయశక్తుల ప్రతి ఒక్క వ్యక్తి కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ ఈగల్ ఇదే పరిస్థితిలో ఉంది. ఈగల్ ఫోర్సు ఈసారి 12 టీములతోని విస్తృత తనిఖీలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఇంకోటి చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మా దగ్గర యూరిన్ కిట్సే ఉండేది, ఇప్పుడు సెలైవా కిట్స్ కూడా వచ్చినాయి. ఇమ్మీడియట్ ఆన్ ది స్పాట్ చెకింగ్ అయిపోతుంది, ఆన్ ది స్పాట్ తెలిసిపోతుంది. అది కూడా ఈజీగానే ఉండేది, ఇది ఇంకా ఈజీ. కాబట్టి ఎవరిని పట్టుకున్నా విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ డ్రగ్ తీసుకున్నాడా లేదా తెలియజేసే కిట్స్ అన్నిటితో 12 టీములు విస్తృత తనిఖీలు ఉంటాయి ఇంపార్టెంట్ ప్లేసెస్లో. దయచేసి ఎవ్వరు కూడా న్యూ ఇయర్ని ఒక విషాద ఇయర్ లాగా మార్చుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి, సంతోషాలతో సెలబ్రేట్ చేసుకోండి, మీ కుటుంబంతో ఫ్రెండ్స్తో హ్యాపీగా గడపండి, కానీ డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు.